ఫాస్టింగ్ అండ్ డైజెషన్ ఏది బెటరు, ఏది రిస్క్ ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, వర్కింగ్ ఇన్ యశోద హాస్పిటల్, మలక్పేట్. ఫాస్టింగ్ అంటే మనం కొన్ని రోజులు భోజనం చేయకుండా ఉండడము, లేకపోతే కొద్దిగా తగ్గించి తినడం. దీంట్లను రెగ్యులర్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఎవరైతే వారు చేసేవాళ్ళు 5-2 అంటే 5 రోజులు కంప్లీట్ మీల్, 2 రోజులు చాలా తక్కువ మీల్ అంటే అరౌండ్ 500 to 600 క్యాలరీస్ తీసుకొని ఆ ఫాస్టింగ్ని చేస్తారు. కొంతమంది డే టు డే ఫాస్టింగ్ మీన్స్ 1 day దే విల్ ఈట్ సిగ్నిఫికెంట్ అమౌంట్, అంటే మొత్తం చాలా వరకు నార్మల్ డైట్ తీసుకుంటారు. 2వ రోజుకు వచ్చాకల్లా రిస్ట్రిక్టెడ్ అమౌంట్ అంటే 500-600 క్యాలరీస్ తీసుకుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఫాస్టింగ్. 2వ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 12 నుండి 16 గంటల వరకు ఒక రోజులో ఏం తినకుండా ఉంటారు, నెక్స్ట్ మీల్ తీసుకుంటారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. దీంట్లో అంటే బెనిఫిట్ ఏమొస్తుందంటే దీంట్లతో బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అటువంటివి తగ్గడము, షుగర్ కంట్రోల్ బాగా రావడము, బరువు తగ్గడము, కొంతమందికి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం అంటే పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లని అందరూ చేయొచ్చా? ఇది చేయలేరు. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు, పాలిచ్చే తల్లులు ఉన్నారు వాళ్ళు, కొంతమందికి డయాబెటీస్ ఉండి సరిగా కంట్రోల్ లేని వాళ్ళు, క్రానిక్ డిసీజెస్ అంటే ఎక్కువ హార్ట్ డిసీజ్ సిగ్నిఫికెంట్ ఉంది, ఎవరికైతే కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి, లివర్ డిసీజ్ ఉంది, అటువంటి వాళ్ళు ఫాస్టింగ్ చేయడం అంత మంచిది కాదు, అంటే అట్లీస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. కొంతమంది ఓవర్ ఈటింగ్ కెపాసిటీస్ అంటే ఈటింగ్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి, అటువంటి వాళ్ళు కూడా చేయడం మంచిది కాదు. థ్యాంక్ యూ.